ఇకపై తెలంగాణ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిన పాత వాహనాలపై ఏపీ పేరు స్థానంలో టీఎస్ కనిపించనుంది. 4 నెలల్లో మార్పులు చేసుకోవాలని తెలంగాణ సర్కారు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ఏపీ బదులు టీఎస్ ను మార్చుకునే విధంగా జీవో జారీ చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? సిద్ధు, గతంలో రాష్ట్ర విభజన తర్వాత ఈ విషయం తెరపైకి రావటం, ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి అన్ని వాహనాలకు కూడా టీఎస్ పేరు మీదుగా నెంబర్లు మార్చుకోవాల్సి ఉంటుందని గతంలో రవాణా శాఖ ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంతమంది కోర్టుకు వెళ్లడం, కోర్టు ఆదేశాల ప్రకారం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి 4 అంకెలను యథావిధిగా ఉంచుతూ ఏపీ లేదా ఇతర రాష్ట్రాల కోడ్ ఉన్నటువంటి వాహనాలను టీఎస్ గా, ఏపీ ఉన్నటువంటి ప్లేస్ లో టీఎస్ గా మార్చడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జిల్లాలకు సంబంధించి 1 నుంచి 16 వరకు 10 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా రంగారెడ్డికి 2 రిజిస్ట్రేషన్ నెంబర్లు, అలాగే హైదరాబాద్ కు 4 రిజిస్ట్రేషన్ నెంబర్లు, మొత్తం 16 రిజిస్ట్రేషన్ నెంబర్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అదే ఇప్పుడు ఉన్నటువంటి ఏపీ ప్లేస్ లో టీఎస్ అలాగే జిల్లా కోడ్లను మారుస్తూ 4 అంకెలు ఏదైతే ఉంటాయో అవి యథావిధిగా ఉంచేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న 4 నెలల్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కావాలనేది ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఉద్దేశం. అయితే మనం కొద్దిసేపటి క్రితం ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం ఒక అంచనా ప్రకారం 4 నెలల సమయం పెట్టుకుంది, అవసరమైతే పొడిగిస్తామనేది తెలంగాణ ప్రభుత్వ అధికారులుగా అంచనాగా కనిపిస్తుంది. అదే సమయంలో ఎంత మేరకు రుసుము వసూలు చేయాలి అంటే వాహనదారుల మీద పెద్దగా భారం పడకుండా 2 వీలర్ అలాగే 4 వీలర్ ఇతర వాణిజ్య వాహనాలకు సంబంధించి ఎంత రుసుము ఉండాలనే దాని గురించి సపరేట్ గా రాష్ట్ర ప్రభుత్వం చర్చించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలను విడుదల చేస్తామనేది ప్రభుత్వం చెప్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ తో పాటు మిగిలిన జిల్లాల్లో, తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి వాహనాల రిజిస్ట్రేషన్ ఏపీ నుంచి టీఎస్ మాత్రం మారడం ఖాయంగా కనిపిస్తుంది. సిద్ధేశ్వర్. ఓకే శ్రీకాంత్.